బ్రతికితే దానియేలులా బ్రతకాలి. ఎందుకండి పనికిమాల బ్రతుకు, అడుక్కు తినే బ్రతుకు కదా. దేవుడని పాటలు పాడి బైబిల్ చదివి ప్రార్థన చేసి చర్చికి వెళ్ళి బ్రతుకులో మాత్రం విధేయత లేకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే ఇక అదేం బ్రతుకు? మన లైఫ్ను చూస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్స్పైర్ అవ్వకపోతే, మోటివేట్ అవ్వకపోతే, మన దేవుడు నిజమైన దేవుడిని గుర్తించకపోతే ఇకేం ప్రయోజనం చెప్పండి. రాజుగారికి విశ్వాసం ఉంది దానియేలు గురించి. చనిపోవాల్సిన వ్యక్తిని పిలుస్తున్నాడు. రాత్రి సింహాల బోన్లో పడేస్తే తెల్లారేసరికి సింహాలు ఖాళీగా ఉంటాయండి? పండగ చేసుకోవా? విందు భోజనం ఆరగించవా? రాత్రి సింహాల బోన్లో పడేసి పొద్దున్న వచ్చి దానియేలు అని పిలిస్తే ఇంకెలా పలుకుతాడు దానియేలు? చచ్చూరుకుంటాడు కదా. ఆ మాత్రం తెలివి లేదా రాజుగారికి? రాజుగారికి తెలివి ఉంది కాబట్టి ఎక్కడో నమ్మకం, ఎక్కడో ఆశ. దానియేలు ఆరాధించిన దేవుడు జీవం గల దేవుడు. మనం సింహాల బోన్లో పడేసాం కానీ, మనం విడిచిపెట్టాం కానీ దేవుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా కాపాడే ఉంటాడని ఈ రాజులో, ఒక విగ్రహారాధికుడిలో, ఒక అన్యుడిలో అంత విశ్వాసం దానియేలు బ్రతుకు పుట్టించింది. బ్రతికితే దానియేలులా బ్రతకాలి.